నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో చిట్టి డబ్బుల ఎగవేత కలకలం రేపుతోంది. తమ వద్ద చిట్టీలు వేయించుకుని గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకుండా వేధిస్తుందంటూ షాహినా అనే మహిళపై బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శాంతినగర్కు చెందిన గౌసినియా అనే వృద్ధురాలు తనకు రావాల్సిన 2 లక్షల రూపాయల కోసం ఆవేదన వ్యక్తం చేశారు. మరో బాధితురాలు తనకు 4 లక్షల రూపాయలు రావాల్సి ఉందన్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారని తెలిపారు. సొమ్ము అడిగితే సదరు మహిళ బెదిరింపులకు దిగుతుందని బాధితులు వాపోతున్నారు. తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని వారు పోలీసులను వేడుకుంటున్నారు. లేదు సార్, మాకు ఆ ఇల్లే ఉండేది గతి సాయంత్రం 2 లక్షలు షాహీన్ జుబేదా వాళ్ళమ్మ పేరు జుబేదా, శాంతినగర్. ఇప్పుడు శాంతినగర్ లో కుమ్మరి ఇదిలో ఉండింది, ఇప్పుడు చాకలో ఇదిలో పోయింది. మీ చేత ఎవరు ఇచ్చారు చీటీలు? చీటీలు మీ చేత ఎవరు ఇచ్చారు? మా అమ్మ చేసింది కాడ చీటీ 2 లక్షలు. లాస్ట్ లో తీసుకుందామని ఇంటి కాగితాలు పెట్టిండ్రు. లాస్ట్ లో తీసుకుని కోమాలో పడిపోయి ఉంటుంది. 16 నెలలు కట్టేసినాను సార్. 16, 17, 18 కట్టబడలే. ఆ ఇద్దరు పాడుకున్నారు. వాళ్ళు పాడుకొని డబ్బులకి వచ్చింది. మేము పాడుకుని లేదేమంటే నాకు ఎగస్ట్రా వచ్చింది డబ్బులు అయింది. 19 చీటీ పాడినావు సార్. డబ్బులు లేక చూపించుకోలేకపోయి అడిగితే మీరు ఆడైనా పోండి, మా కాడ ఆడుండే డబ్బులు మా కాడ ఇచ్చేదానికి లేదు అని చెప్పింది. ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఎక్కడ చూపించుకోవాలా? ఆ డబ్బు అంతా ఆమె తినికొచ్చింది. రాత్రి పుట్టినరోజు కూడా చేసుకుంది. చీటీ బల్లి బావా फिरा 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 को वर्ष में 9 महीने से फिर रही बाबा मेरे बुढ़े में आगू देखो फिर మా కాళ్ళు లేవు. మా కాడు ఉంటే ఇస్తాం, లేకపోతే మేమేం చెయ్యాలా? పని కట్టినాం సార్. లాస్ట్ వరకు చెప్తుంది సార్ అన్నమాట. కరెక్ట్ గా చెప్తుంది. ఆడైనా చావండి, మా ఇంటి సావండి, ఆడైనా